నమస్తే. పౌర్ణమి లాక్స్కు స్వాగతం. పాల్వంచ ఎం శ్రీనివాసరాజు గారు రచించిన కుందేలు గర్వం అనే ఒక చిన్న కథ చదువుతాను, వినేసేయండి. ఒక అడవిలో కుందేలు ఉండేది. ఆ అడవి మొత్తంలో తనకే ఎక్కువ తెలివి ఉందంటూ అహంకారం చూపేది. ఒకరోజు అది చెట్టు పైన ఉండగా అక్కడికి ఒక సింహం వచ్చింది. దాన్ని చూసిన కుందేలు, పేరుకు నువ్వు అడవికి రాజైనా నీ కండబలం కన్నా నా బుద్ధిబలమే గొప్పది అని గర్వంగా చెప్పుకుంది. కుందేలు మాటలకు నవ్వి, సరే, నీ బుద్ధిబలాన్ని నిరూపించుకుంటే నువ్వు తెలివైన దానవని ఒప్పుకుంటా అని చెప్పింది సింహం. ఎలా పరీక్షిస్తావో చెప్పు అని కుందేలు అడగ్గా, అదిగో అటు చూడు, ఇక్కడికి మరో సింహం వస్తుంది కదా, దాని దగ్గర నీ బుద్ధిబలం చూపించు అంది. బుద్ధిబలం చూపించు అంది సింహం. అంతే కదా, నా తెలివిని నిరూపించుకుంటా అని ఆ కుందేలు అక్కడికి వచ్చిన రెండో సింహం ముందుకెళ్ళి, మా అడవికి రాజు లేడు, మిమ్మల్నే రాజుగా ఎంచుకునేలా అన్ని జంతువుల్ని ఒప్పిస్తాను. అయితే అందుకు ఓ చిన్న చిక్కు ఉంది. ఇక్కడ మరో సింహం ఉంది, దాంతో పోటీపడి గెలవాలి అని చెప్పింది. ఆ సింహం కుందేలును అనుమానంగా చూస్తూ మరో సింహం ఎక్కడ ఉందని అడిగింది. అది బుట్టలో పడిందని అనుకున్న కుందేలు, అదిగో ఆ బావిలోనే ఉంది, తొంగి చూస్తే మీకు కనిపిస్తుంది అని చెప్పింది. సింహం బావిలో ఎందుకుంటుంది? నేను బావిలోకి తొంగి చూస్తే నీళ్లలో నా నీడే కనిపిస్తుంది, నా గర్జనే ప్రతిధ్వనిగా వినిపిస్తుంది. ఆ మాత్రం నాకు తెలియనుకున్నావా? ఈ కథలు నేను వెళ్ళేదనుకున్నావా? నన్ను మాయ చేసి మోసం చేద్దామనుకున్నావా? ఉండు, నీ సంగతి చెప్తా అంటూ ఆ సింహం కుందేలు పైకి దూకబోయింది. అక్కడే చెట్టు చాటున దాక్కున్న మొదటి సింహం వెంటనే రెండో సింహం పైనకి దూకింది. దాని బలానికి రెండో సింహం దూరంగా పడిపోయి పారిపోయింది. ప్రాణభయంతో మునుకుతున్న కుందేలుతో, గర్వంతో ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. బుద్ధిబలం గొప్పదే కావచ్చు, కానీ అన్ని సందర్భాల్లోనూ అది పనిచేయకపోవచ్చు. ఇప్పుడు నా కండబలమే నిన్ను కాపాడింది, దేని గొప్పతనం దానిదే అని చెప్పింది సింహం. బుద్ధి తెచ్చుకున్న కుందేలు సింహానికి కృతజ్ఞతలు చెప్పి అప్పటి నుండి అహంకారం తగ్గించుకుంది.